నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే. ప్రవీణ్ పగడాల, పాస్టర్ ప్రవీణ్ పగడాల, ఈ పేరు గత 2 రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఆయన హత్య చేయబడ్డారా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియటం లేదు. కానీ ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే అది హత్య అని. ఏది నిజం, ఏది అబద్ధం? అది హత్య లేక ఆత్మహత్య? అది హత్య ఆత్మహత్య అనడం కన్నా కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఆయనకి లేదు. ఫస్ట్ పాస్టర్ అంటే మన అందరికీ తెలిసిందే. వివిధ దేశాలకంతా తిరిగి వాళ్ళు చదువుకున్న ఆ గ్రంథాన్ని, దాంట్లో ఉండే ఏవైతే మంచి జనాలకి చెయ్యాలి, దేవుడి దగ్గరికి ఎలా మీరు ఎంత మంచి చేస్తే దేవుడి దగ్గరికి అంత రీచ్ అవుతారో అనే దాంతో వాళ్ళు బోధనలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ మతానికి సంబంధించిన బోధనలు అవి. ఇక్కడ ఏంటంటే ప్రవీణ్కి ఎవరైనా శత్రువులు ఉన్నారని కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఏదైనా ఇప్పుడు ఆయన చనిపోయిన ప్లేస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్, ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెళ్ళాల్సిన ప్లేస్కి సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలిస్తే ఆయన ఎక్కడైతే ఒక బ్రిడ్జ్ దగ్గర శవం దొరికిందో అక్కడి నుంచి కొంచెం 11 minutes వరకు సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఆ 11 minutesలో ఏం జరిగిందనేది కావాలి మనకు. ఆయన బుల్లెట్ మీద వెళ్తూ ఉన్నాడు, హెడ్ లైట్ పనిచేయట్లేదు బండికి, ఇండికేటర్ వేసుకున్నారు, ఎక్కడికి లెఫ్ట్ తిరగాలనో రైట్ తిరగాలనో వెళ్తూ ఉన్నారు. అప్పుడు సుమారు నైట్ 11 o'clock ఆ టైం అయి ఉంటుంది. సో తను ఆ 11 minutes గ్యాప్లో ఏం జరిగింది? ఒకవేళ ఏదైనా కారు వచ్చి గుద్దేసినా లేకపోతే ఏదైనా పెద్ద వాహనం వచ్చి గుద్దేసినా కూడా ఆ సౌండ్కి ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. ఏదో యాక్సిడెంట్ జరిగిందని అప్పటికప్పటికే పోలీసులకో ఎవరొకరికి ఫోన్ చేయాలి, 108కో ఏదో ఒకటి చేయాలి. కానీ మంగళవారం పొద్దున వరకు ఆయన శవాన్ని ఎవరు గుర్తించలేదు. అది ఫస్ట్ మనం అనుమానాస్పదించాల్సిన విషయం. ఎందుకంటే పాస్టర్ల మీద కూడా దాడులు చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ కులాలకి మతాలకి యూనో దాన్ని ఏమంటారు పార్షియాలిటీ చూపిస్తే నేను మాట్లాడట్లేదు. కొంతమంది పాస్టర్ల వేషాలలో వచ్చి మోసాలు చేస్తున్నారు, ఎక్కడి నుంచో ఫండ్స్ తీసుకొచ్చి మోసాలు చేస్తున్నారని ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలో చాలామంది మాట్లాడుతున్నారు. చాలా విలేజెస్లో ఇలా జరుగుతోందని చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళ పాస్టర్స్ కూడా ఎవరైతే నిజాయితీగా దేవుడికి వాళ్ళ జీవితాన్ని అర్పిస్తారో ఆ పాస్టర్స్ కూడా వచ్చి మేము అలాంటి వాళ్ళం కాదండి, కొంతమంది ఇలా ఉన్నారు, వాళ్ళని మేము కూడా తీసిపారాలనుకుంటున్నామని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ 2 కథనాలు వినిపిస్తున్నాయి. ఒకటి, హిందువులే పాస్టర్ హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల హిందువులే అటాక్ చేసి చంపేశారు అని. ఇది ఒకటి వినిపిస్తుంది. రెండోది ఏంటంటే పాస్టర్లో వాళ్ళకి దశమ భాగం అని అవని ఇవని గొడవలు అవుతూ ఉంటాయి కదా, ఆ కారణంగా ఆయన మీద వాళ్ళే అటాక్ చేశారు, వాళ్ళ క్రిస్టియానిటీ వాళ్ళే అటాక్ చేశారు అని వినిపిస్తుంది. అది ఏది నిజం అనేది తెలియటం లేదు. మేబీ ఆయనకి మంచి పేరు ఉంది, ఆయనకి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, ఆయనకే ఎక్కువ సభలు వస్తున్నాయి, ఆయన ఇంత ఈ చిన్న ఏజ్లోనే అతను ఇంకా ఎక్కువ శిఖరాలకు ఎదురుతున్నాడన్న ఒక జెలస్నెస్ కూడా ఆ టీంలోనే ఉంటుంది. బట్ జనరల్లీ మతాన్ని అనేది తీసేద్దాం. ఇప్పుడు క్రిస్టియానిటీయా లేకపోతే హిందుత్వమా హైందత్వమా తీసేస్తే చంపేశారా, ఎవరైనా వెనకాల నుంచి వచ్చి చచ్చిపోయాడా లేకపోతే చంపేశారా, చంపించబడ్డాడా, అదే తెలియటం లేదు. సో పోలీసులు ఆయన వాట్సాప్ చాట్ అంతా చెక్ చేశారు. దాంట్లో ఏదో గొడవలు జరుగుతున్నట్టుగా, వాళ్ళిద్దరు ఏదో ఎవరితోనో ఏదో సంఘర్షణ వచ్చినట్టుగా చాలా మంది పింగ్ చేస్తున్నట్టుగా దాంట్లో పోలీసులు గమనించారు. నెక్స్ట్ ఆయన పర్సులో ఏదో ఉత్తరం దొరికిందంట పోలీసులకి. ఆ ఉత్తరంలో ఏముందనేది ఇంతవరకు అయితే బయట చెప్పలేదు. సో దే ఆర్ ట్రయింగ్ టు ఇన్వెస్టిగేట్ ఆన్ దట్ పార్ట్ ఆల్సో. ఎక్కడ నుంచి ఎలా తనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి. కానీ ఇందులో మనం కీ పాయింట్ ఏంటంటే, ఒకవేళ యాక్సిడెంట్ జరుగుంటే ఆ టైంలోనే పోలీసులు పెట్రోల్ పోలీస్ కానీ లేకపోతే అక్కడ చుట్టుపక్కల వెళ్తే కార్లలో, ఎందుకంటే అది హైవేనే, సో అక్కడ ఎవరైనా వచ్చి తనని ఏదైనా ఆ టైంలో చనిపోయాడా లేదా పక్కన పెడితే మైట్ బీ ఏదైనా యాక్సిడెంట్ జరుగున్న కొన ఊపిరితైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అవును, ఓకే, ఏదైనా ఎగిరి పడినా, ఎక్కడైనా రాయి తగిలినా, తల తగిలినా, చేయి తగిలినా అని. ఇప్పుడు బాడీ దొరికిందా? బాడీ దొరికింది. బాడీ పోస్ట్మార్టం నిమిత్తం రాజమండ్రికి పంపించారు. యాక్చువల్గా రాజమండ్రి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తోటి పాస్టర్లు అందరూ కూడా ఆయన మీద
ఏంటిది, మా పాస్టర్ని ఎందుకు చంపేశారు, ఇది చంపేశారు, ఇది హిందుత్వం వాళ్ళు హైందవులే ఇలా వాళ్ళ మీద చేశారు, తోసేస్తున్నారు. వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా. సి ప్రతిసారి ఇప్పుడు నేను జనరల్గా కంటెక్స్లో చెప్తున్నానండి, హైందవుల మీద గొడవ జరిగితే ముస్లింలే చేశారని, క్రిస్టియన్ మీద గొడవ జరిగితే హైందవులే చేశారని, ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. అవును. ఎవరికి ఏం అవసరం ఉండదు కదా, మనిషిని వెళ్ళి చంపేసే అంత ఏం ఉండదు నాకు తెలిసి. అది కాకుండా రాజమండ్రిలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏదైనా వచ్చి కొట్టడమో బెదిరించడమో చేస్తారేమో, కానీ ఎవరైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే అవును. పోలీసులను అడ్డు పెట్టుకొని, అది కూడా ఎందుకంటే ఆయన నెల రోజుల క్రితం కూడా ఆయన ఒక సభలో చెప్పారంట, నాకు ఇలాగా కాల్స్ వస్తున్నాయి, థ్రెటనింగ్ కాల్స్ అని. సో ఈ హిందువులే అటాక్ చేశారు అని చెప్పి అంటున్నారు. ఎవరు అనేది కరెక్ట్ గా తెలియట్లేదు, కానీ ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. వచ్చిన నెల రోజులకే ఈ హత్య అనేది జరిగింది. లేకపోతే హైందవుల ముసుగులో వాళ్ళ జెలస్నెస్ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా మేబీ. కానీ బేసికల్గా ఏంటి అంటే, ఈ పాస్టర్ హత్య అనేది రాజమండ్రిలో ఒక కలకలం లేపింది. దాంతో వాట్సాప్ చాట్లో చాలా మంది నెంబర్లు బయటకు వచ్చాయంట. దీని వెనకాల చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు కూడా ఉన్నాయి అతన్ని హతమార్చడానికి. ఇక్కడ ముఖ్యంగా హత్య అనడానికి రీజన్స్ ఏంటంటే, బండి ఒకవేళ అదుపు తప్పి, హెడ్ లైట్ కనిపించక ఏదైనా అదుపు తప్పి తనకి ఎక్కడైనా పడిపోయి ఉంటే, తలకో చేతులకో గాయాలు ఏమైనా తగిలి ఏమైనా బ్లడ్ క్లాట్ అయ్యి ఆయన ఏమైనా చనిపోయి ఉండొచ్చేమో అనుకుంటే, బండి మీద ఉండే చిన్న చిన్న గీతలు అంతే తప్ప ఇంకేం లేదంట. ఒకవేళ బండి పడిపోతే బండి గీసుకొని వెళ్తుంది కదండి రోడ్డు మీద. సో బండి అయినా ఏదైనా అయ్యి ఉండాలి, లేదా వెనకాల నుంచి ఏదైనా వాహనం గుద్దున్నా బండి నుజ్జు అయినా అయి ఉండాలి. ఏమీ కాలేదు, బండి ఒక దగ్గర పడున్నది అంతే. ఆ బండి మీద కొన్ని చిన్న చిన్న గాయాలు ఉన్నాయి, కొన్ని హెడ్ లైట్ దగ్గర ఏదో ఉందంట దానికి బండికి. ఇతని ఒంటి మీద గాయాలు, ఈ మెడ మీద గుర్తులు, వేళ్ళ గుర్తులు, గోర్ల గుర్తులు, తలకి గాయమై ఉన్నది. సో దీన్ని ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది తెలుస్తుంది. సో ఆల్రెడీ నిన్న పొద్దున నుంచి ఈ రోజు వరకు 24 hours పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేస్తుంది యాక్చువల్గా. కానీ ఏమైపోతుందంటేనండి, 2025లో హత్యలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈరోజు కూడా అదే మాట్లాడుకుంటున్నాము. ఈధర్ వాళ్ళల్లో వాళ్ళే చంపుకోవడమా, లేకపోతే అవతల వాళ్ళు చంపడమా అనేది ఒకటి జరుగుతుంది. ఇంట్లో భార్య చంపడమా, భర్త చంపడమా అనేది ఒకటి జరుగుతుంది. మూడోది పిల్లల్ని భర్త చంపేయడమా, భార్య చంపడమా, తండ్రి చంపడమా, తల్లి చంపడమా, ఇవే జరుగుతున్నాయి తప్ప అసలు ఏంటిది అంటే, జనాలు ఒకప్పుడు దొంగతనం అంటేనే ఒక నేరం. అవును, మోసము, దొంగతనం తర్వాత వచ్చింది మోసం. అరే వాడు దొంగరా అంటారు, తర్వాత వాడు మోసగాడరా అంటారు. ఇప్పుడు ఇవి రెండు అసలు ఇంకా చంపేయడమే. అసలు ఇవి రెండు అసలు మాటల్లో కూడా రావట్లేదు. వాడు మోసం చేస్తున్నాడు, వాడు దొంగతనం చేస్తున్నాడు, నేను డైరెక్ట్గా హత్య చేసి మళ్ళీ ముక్కలుగా నరకడాలు కూడాను. అసలు థ్యాంక్ గాడ్ ఆ పాస్టర్ని ఎవరైనా వాళ్ళు హతమార్చుంటే ఇలాంటి పనులు అయితే చేయలేదు. కానీ ఆయన కమ్యూనిటీ కోసం ఏమైనా మాట్లాడతారండి. ఇప్పుడు మనము మన కమ్యూనిటీ కోసం ఏమైనా మాట్లాడతాం, దట్ డిపెండ్స్ అపాన్ అవర్ పర్సెప్షన్. అంతేగాని ఇప్పుడు మనం వాళ్ళని తిట్టినంత మాత్రాన, వాళ్ళు మనల్ని తిట్టినంత మాత్రాన నిజాలు ఏం కాదనమాట. సో ఈ పాస్టర్ హత్యలో ఇంకా కొన్ని నిజాలు బయటికి రావాలి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే. సో ఆ నిజాలు ఏంటనేది పోలీసులు త్వరలో వెల్లడిస్తారు. వెయిట్ చేద్దాం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.